నమస్కారం. కార్తీక మాసంలో ఉపవాసానికి విశేషమైనటువంటి ప్రాధాన్యం ఉన్నది. ఎందుకంటే మనకు వర్షాకాలం వెళ్ళి చలికాలం వస్తుంది కాబట్టి, ఈ చలికాలంలో జీర్ణక్రియ చాలా మందంగా ఉంటది. అందుకని చెప్పేసి బాలలు, వృద్ధులు అయినటువంటి వాళ్ళు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు గానీ, కార్తీక స్నానాలు నియమంగా చేసేటువంటి వాళ్ళు, నెల రోజులు చేసేటువంటి వాళ్ళు చాలా వరకు ఉపవాస దీక్షను వాళ్ళు అవలంబిస్తుంటారు. ఎందుకంటే ఉపవాసం చేయడం వలన సాయంత్రం వరకు వాళ్ళ యొక్క పని మీద, తర్వాత భగవత్ ఆరాధన మీదనే వాళ్ళ యొక్క చిత్తం ఉంటది తప్ప, భోజనం ఏం వండుకోవాలి, ఏం తినాలి అనేటువంటి దాని మీద మనసు పెట్టరు. దీన్ని 3 రకాలుగా చేస్తుంటారు. కొంతమంది మామూలుగా మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం ఏదైనా ఉపహారం, పండ్లు గానీ, పాలు గానీ తాగుతూ ఉంటారు. ఇంకా కొంతమంది మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం పలహారం తింటారు. చాలామంది నక్తం అని చెప్పేసి చెప్తారు. ఈ నక్తం అంటే సాయంత్రం పూట పొద్దుట నుండి ఉపవాసం ఉండి సాయంత్రం చుక్కలు చూసి ఆ చుక్క పొడిచిన తర్వాత వీళ్ళు భోజనం చేయడం అనేటువంటిది చేస్తుంటారు. దీన్ని నక్తం అంటారు. దీనికి చాలా ప్రాధాన్యం ఉన్నది. చాతుర్మాస దీక్ష చేసేటువంటి వాళ్ళు కానీ, లేకుంటే కార్తీక మాస దీక్ష చేసేటువంటి వాళ్ళు కానీ తప్పకుండా నక్తాన్ని చేస్తుంటారు. తర్వాత భూతల, మనం అయ్యప్ప దీక్ష తీసుకునే వాళ్ళని కూడా చూస్తుంటాం. భూతల శయనం, శీతల స్నానం, తెల్లవారుజామున చల్లటి నీళ్ళతో స్నానం చేయడం, తర్వాత మంచం మీద పడుకోవడం కాకుండా భూమి మీదనే పడుకోవడం అనేటువంటిది చాలా నియమాలు ఉంటాయి. నియమయుక్తంగా చేస్తే శివకేశవులకు చాలా ప్రీతికరమైంది అని చెప్పేసి కూడా చాలామంది చేస్తుంటారు. ఇది భోజనం ఎందుకు చెయ్యరు అని చెప్పేసి అంటే, పనిలో ఉండడం వలన, నిమగ్నంలో ఉండడం వల్ల, భగవత్ ఆరాధనలో ఉండడం వలన భోజనం మీదకి దృష్టి పోనీయకుండా వాళ్ళు చేస్తుంటారు. ఒకసారి శ్రీకృష్ణుడు లేచి పొద్దున్నే చేతులు చూసుకొని నమస్కారం చేస్తాడట. అప్పుడు సత్యభామ నవ్వుతుందట, నువ్వే భగవంతుడవు కదా లోకాలకు, నువ్వు ఇంకెవరికి నమస్కారం చేస్తున్నావు అని చెప్పేసి. అంటే సతతోపవాసి, ఎవరు ఎప్పుడు ఉపవాస దీక్ష చేసేటువంటి వాళ్ళు, పతివ్రతలైనటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కార్తీక మాసంలో నన్నే పూజిస్తూ, నన్నే స్మరిస్తూ, నా కోసం అని చెప్పేసి నక్తం ఎవరైతే ఉంటారో అలాంటి పతివ్రతలకు నేను నమస్కరిస్తున్నాను అని చెప్పేసి కృష్ణుడు సమాధానం ఇస్తాడట. అందుకని చాలామంది ఇళ్లలో గృహస్థులైనటువంటి వాళ్ళు, స్త్రీ పురుషులు భేదం లేకుండా నక్తం ఎవరైనా ఉండవచ్చు. కానీ ఎక్కువగా స్త్రీలు ఇంటి పనులు చేస్తారు, మగవాళ్ళు బయటకు వెళ్ళి అలసిపోయి వస్తారు కాబట్టి వాళ్ళు అంతసేపు తినకుండా ఉండలేరు కనుక, మరి స్త్రీలు మాత్రం తప్పకుండా నియమనిష్టలతో ఆరాధన చేసి తర్వాత వాళ్ళ నక్తం అనేటువంటి పేరుతో సాయంత్రం పూట ఈ భోజనంలో కూడా ఉల్లిపాయలు కానీ, అంటే రజోగుణాన్ని పెంపొందించేటువంటి కొన్ని కూరగాయలు ఉంటాయి, కొన్ని వెల్లిపాయలు, అల్లము, తర్వాత ఉల్లిగడ్డలు, టమాటాలు ఇలాంటివి లేకుండా నక్తంలో భోజనంలాగా పెట్టుకొని తింటుంటారే తప్ప వీటిని నిషేధం అన్నమాట. మాంసాహారం తినేటువంటి వాళ్ళు కూడా కార్తీక మాసంలో మాంసాహారాన్ని నిషేధిస్తారు. ఇలాంటి భోజనం చేస్తే భగవంతుడికి ప్రీతికరమైనటువంటి వాళ్ళు అని చెప్పేసి చెప్తుంటారు.